వాడేమో ఇంకొక ఫ్యూచర్ కార్ చూపించుకుంటాడు, వీడిదేమో ఇంకొక కొత్త ఫ్యూచర్ కార్ ఉంటుంది అన్నమాట, కొత్త ఫ్యూచర్ కార్. అక్క గుడ్లెందుకు అక్క అట్లా వాళ్ళ కొడుతున్నాను, దాంతో పాటు పెంకు కూడా వాళ్ళ కొడుతున్నావు కదా అక్క, చూడ ఎందుకు అక్క అట్లా వేస్తున్నావు అక్క, నోట్లో పెట్టుకుంటే కురుమంటది అక్క. నువ్వు లారీ లోపల 2 పెగ్గులు కొట్టినావు కదా, అందుకని ఇట్లా చూడు ఎట్లా నడుపుతున్నాడు, 2 పెగ్గులు వేసిండు ఖతం, 2 సీట్లు ఆక్రమించేసుకోండి. ఆ కుండ లోపల ఏమో దొరుకుతుంది, లోపల ఏమో దొరుకుతుంది చూస్తేనేమో అది ఒక గొలుసు లాగా వస్తుంది, గొలుసు లేకపోతే ఒక చైన్ వస్తుంది. ఏంది బ్రో నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఎవరి దగ్గర నువ్వు అప్పు చేసుకున్నావు అట్లా చేస్తున్నావు, ఇలా కాంట్రాక్ట్ ఇచ్చినావు రావడానికి అట్లా చేస్తున్నావు, చూడు మొక్కలు ఎవరిదైనా మొక్కలు తీర్చుకుంటున్నావు గట్టిగా అది తీరాలని. హెల్మెట్ లో క్వాలిటీ లేకపోతే మళ్ళీ ఏం చేయాలి భయ, మన ఒక ప్లాన్ వచ్చింది, డ్రైనేజ్ పైప్ చేసుకుంటాం, డ్రైనేజ్ పైప్ చేసుకుంటా హెల్మెట్ లాగా. ఈ ఆంటీకి చాలా రోజుల తర్వాత చేతకు బండి దొరికింది మాట, ఇంకేంది ఎక్సైట్మెంట్ అయిపోయింది మాట లోపలికి వెళ్ళి. రోడ్డు మీదకి అలా పోతుంటే పెద్దదేమో గుచ్చుకుంది సడన్ గా. తాత అందరికి ఆశీర్వాదం ఇస్తుంటే చిన్న పాపకి కొంచెం కురుస్తుంది మాట, కొంచెం జాగ్రత్త తాత, అట్లెందుకు తాత. వాళ్ళ దోస్తులకి నీళ్ళ లోపల ఎట్లా దుంకనని నేర్పిస్తుండు, అప్పుడే డైవింగ్ చేస్తుంటే లోపల దంగమనైతే దన్నుమ దుంకుతాడు. అట్లా మెట్ల మీద పోతుంటే హైట్ లా ఏదో కనిపించింది, దాని మీద షార్ట్ వేసి పో. ఏంద్రా ఇది ఫోన్ తల మీద ఉన్నాయి, రబ్బర్ బ్యాండ్ పెట్టుకుని ఇట్లా చుట్టుకొని చూడు. అరే నాసా స్పేస్ షటిల్ వాళ్ళు చూసి కూడా భయపడతారు, నేను చూసి అయ్యమ్మో హయర్ అయిపోతావు 2 minutes లా. ఆ మిషింగ్ కనిపిస్తుంది కదా, ఆ మిషింగ్ ఏంటంటే అందులోకి వెళ్ళి పొగ వస్తుంది అనమాట. పొగ ఏంటంటే మనిషి ప్రేతాత్మలు లేకపోతే శిగం పడుతుంది కదా, ఆ మనిషిని అందులో కూర్చోబెట్టి పొగల ద్వారా తీసేస్తుంది అనమాట. దారా కొంచెం మనం సరదాగా దోస్తులతో బయటకు పోదామని చూసే ట్రిప్ ఇట్లా అయిపోయింది మాట, గుడిచిపోయింది మాట. సరేలే ఖాళీ పెంక అని చూస్తే, సరేలే పెంక మీద ఏమో గాలితో చూసి అందులోకి ఏమొచ్చిందంటే కార్లో ఉన్నాడు. ఈ కారోడు ఏం చేసినట్టు లోపలికి వెళ్ళి బయటకు వచ్చినమాట. వాడు ఏమో కానీ వానికి శాలరీ వచ్చిందో బోనస్ వచ్చిందో లేదో చూడు ఎట్లా పోతున్నావు, ఓయమ్మో కింద పడతావు చూసిరే. ఇంటీరియర్ మీద అంత గ్యారంటీ లేకపోతే వీళ్ళని చూడు ఒక్కసారి చూడు ఎట్లా అసలు కింద పడుతున్నారు, అసలు ఏం పడరు, అంత గట్టి స్ట్రాంగ్ ఉంటుంది అన్నమాట, లాంగ్ లాస్టింగ్ స్ట్రాంగ్ ఉంటుంది వీళ్ళ దగ్గర. ఒక దగ్గర పార్కింగ్ చేయాల్సింది ఇంకొక దగ్గర పార్కింగ్ చేసి ఓయమ్మో. మేడంకి ఏమో స్పెషల్గా తినాలని రెస్టారెంట్కి పోయారన్నమాట. రెస్టారెంట్కి పోతేనేమో ఏదో స్టఫ్ నోట్లో పెట్టుకుంది, బొక్కుమని కాలిపోయింది. అప్పుడే ఒక రైల్వే డ్రైవర్ ఏం చేసిండంటే అర్జెంట్గా ఏదో ఒక స్టఫ్ తీసుకుని చూసిండు. ఒక ఇండస్ట్రీలా హిప్ హాప్ ఇండస్ట్రీలో పోయి ప్రమోషన్ దొరికింది మాట ఆయనకి. బ్రో టెన్షన్ తీసుకో బ్రో, దాని గురించి టెన్షన్ తీసుకో, ఆగం కావకు బ్రో, మళ్ళీ ఆగం అయిపోతాను బ్రో. ఆ స్టీల్ కంపెనీలో పోయి నాకు ఇట్లా చెప్పులు తయారు ఇచ్చాడు సార్ అంటే ఓకే అని చెప్పిండు. ఆ చెప్పులు లైఫ్ టైం గ్యారంటీ ఇచ్చిండు పో. ఏంటంటే స్ట్రిప్ లైట్లు పెట్టుకుని పోతారు, ఓకే దావత్కి పోతారు నాకు తెలిసి. ఇప్పుడు దావత్కి డ్రైనేజ్ క్లీన్ చేస్తాడు, డ్రైనేజ్ క్లీన్ చేస్తాను. ఇంకేంది ఏదో కొత్తగా అనిపిస్తుందని అన్బాక్సింగ్ చేస్తున్నాడు. కొత్త సీలింగ్ ఉంది, సీల్ దాకా వెళ్ళి అన్బాక్సింగ్. ఒక యవ్వనస్తుడు ఏం చేస్తాడంటే ఒవ్వనికి తెలియకుండా చల్లు అని బిక్తాడు అన్నమాట. చల్లు అని అమ్మ పాపం వాడు ఏమనుకుంటాడు ముసలాయన. చిన్నపిల్లలకు స్పెషల్ ట్రీట్ ఉంటుంది అన్నమాట. ఒక దొంగలోకి వచ్చి ఆగం చేస్తాడు అన్నమాట. పిల్లం పని చేసలే అని సుత్తి తీసుకున్నమాట. ఏందబ్బా అంటే తుక్కు చేస్తా అన్నాడు. తుక్కు ఇప్పుడు ఏదో కూడా తినాలనిపిస్తే డిఫరెంట్గా చేయాలన్నమాట. డిఫరెంట్గా చేసి డిఫరెంట్గా తినాలన్నమాట.
బ్యాడ్మింటన్ వేసుకొని పుదీనా అట్ట రుతుతూనే ఉంది అంటే ఓయమ్మో ఓయమ్మో ఓయమ్మో. చిన్నపిల్లలు ఎక్కడ ఆగమైపోతారు, ఎక్కడ చెడిపోతారని ఇలా మాస్టర్ షెఫ్ కింద పనిచేస్తారు. ఓకే, నేను వీడియోని ఇంతతో నేను ముగిస్తున్నాను. మీకు వీడియో నచ్చినట్టే లైక్ కొట్టండి, షేర్ కొట్టండి, సబ్స్క్రైబ్ కొట్టండి. ఉట్టిన వీడియో కాలే అట్లా చూసేసి కాకుండా మీరు ఇట్లా లైక్ కొట్టేసాను ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు వీడియోస్ రీచ్ అవుతుంది మాట మీ లైక్ కొట్టడం వల్ల. ఇంకా వెళ్ళే టైం వచ్చింది, వెళ్తున్నా. బాయ్.